శ్రవణ్జీ. ఓ ఇప్పుడు క్రాంతన్న ఏమన్నా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నా అనుకుంటుండో ఏమో ఇంకా కూడా ఆర్టీఐ చేయండి, ఆర్టీఐని మొత్తం భ్రష్టు పట్టించి పడదొబ్బిండ్రు. ఏ ప్రభుత్వ జీవో కూడా బయటికి రాదు, ఆర్టీఐ అప్లికేషన్ పెట్టుకుంటే సమాచారం రాదు. దయచేసి తెలంగాణ సమాజానికి ఇంకా మీరు తప్పుదో పట్టేయకండి. ఆర్టీఐ లేదు ఈ రాష్ట్రం. చాలా మంది ఆర్టీఐ నన్ను కంప్లీట్ చేయండి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మమ్మల్ని బాగానే బ్లాక్ చేస్తున్నారు. స్థానికంగా మేము చూస్తున్నాం కదా. ఇప్పటిదాకా మీరే వస్తే ఎట్లా? ప్రభుత్వంలో ఎన్ని ఖాళీలు ఉన్నాయని చెప్పని లాగేసుకొని పిల్లగాన్ని అడిగితే ఇవాళ సమాచారం చెప్తారు బిస్వాల్ కమిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత. దానికి నేను రఘునందన్ రావో లేకపోతే వీరయ్య గారో ఆర్టీఐ వేసుకొని తెలుసుకోవాల్సిన అవసరం లేదు. లెక్క కావాలంటే నేను చూపెడతా మీకు ఏ డిపార్ట్మెంట్ లో ఎన్ని ఖాళీలు ఉన్నాయో చెప్పమంటే మొత్తం మీరు పెన్ను కాగితం పట్టుకుంటే గంట పదంగా చెప్తాం. నేను సూటిగా రెండు ప్రశ్నలు అడుగుతా ఉన్నాం. చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ గారు మార్చిలో 30th మార్చ్ వరకు ఏ జిల్లాలో, ఏ జోన్ లో, ఏ డిపార్ట్మెంట్ లో 30 తారీఖు వరకు అంటే మార్చ్ ఎండింగ్ వరకే మొత్తం ఖాళీలు ఇవ్వాలా అని చెప్పిండు. 30 తారీఖు మార్చి తర్వాత ఇప్పుడు 4 నెలలు గడిచిపోయింది. ఈ 4 నెలలు గడిచిపోయిన తర్వాత మళ్ళా కేబినెట్ మీటింగ్ లో రెడ్డెచ్చే ఆట మొదలయ్యన్నట్టుగా మళ్ళా ఏ జోన్ లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఏ డిపార్ట్మెంట్ లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి అని చెప్పని అడగటంలో ఆంతర్యం ఏమిటి? ఇన్ని రోజులు గుడ్డి గుర్రం పళ్ళు తోమిందా లేకపోతే చీఫ్ సెక్రటరీ గారు మళ్ళా ప్రజల్ని ముఖ్యమంత్రి గారు మోసం చేస్తున్నారు అడుగుతున్నాం. రెండవది, నిరుద్యోగ వృత్తి పట్ల మీరు ఎందుకు చర్చ చేస్తలేరు, ఎందుకు ఇవ్వరు మీరు? మూడవది, స్టేట్ ఇప్పుడు జోనల్లను డిస్ట్రిక్ట్లను పక్కన పెట్టండి. హెచ్ఓడిలో ఉన్న పోస్టులు కానీ, సెక్రటేరియట్ లో ఉన్న పోస్టులు కానీ, జోనల్ వ్యవస్థకు అతీతంగా ఉన్నటువంటి స్టేట్ లెవెల్ పోస్ట్ ను 1 స్ట్రోక్ రిక్రూట్ చేయొచ్చు, ఎందుకు చేయట్లేరు? నాలుగో సూటైన ప్రశ్న, మీరు రాష్ట్రం ఏర్పడిన నాడు 4,70,000 ఉద్యోగాలు శాంక్షన్ పోస్టులుంటే రాష్ట్రం ఏర్పడిన నాడు ఖాళీలు 1,12,000, ఇవాళ ఖాళీలు 1,91,000. మీరు ఇంకా 1,31,000 ఉద్యోగాలు తెచ్చినామని చెప్పని డ్రామాలు ఆడితే సబబు కాదు. నేను ఒకటేమంటున్నా అంటే ఇంతవరకు గ్రూప్ 1 నోటిఫికేషన్ లేదు 7 సంవత్సరాల కాలంలో. మీరు హెల్త్ డిపార్ట్మెంట్ లో 50,000 ఉద్యోగాలు నింపుతారని ముఖ్యమంత్రి చెప్పిండు. విశ్వాల్ కమిటీ ప్రకారంగా 23,000 ఉద్యోగాలు హెల్త్ డిపార్ట్మెంట్ లో ఖాళీలు ఉన్నాయి. కేబినెట్ సమావేశం జరగబోతుంది. ఈ సమావేశంలో ఉద్యోగాల భర్తీ మీద ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్నట్టు కూడా అన్ని దినపత్రికలు హైలైట్ చేశాయి. వీరయ్య గారు చెప్పండి, నిరుద్యోగ భృతి టీఆర్ఎస్ మేనిఫెస్టోలో భాగం, అదేవిధంగా ఉద్యోగాల భర్తీ మీద దాదాపు ఇది కేబినెట్ సమావేశంలో గత కేబినెట్లో చర్చించారు, ఈ కేబినెట్లో కూడా ఒక చర్చించి కీలక నిర్ణయం తీసుకుపోతున్నారు. ఉద్యోగాల భర్తీ మీద మీకు ఎలాంటి అంచనా ఉంది ప్రభుత్వం మీద? మనకు ఏది ముట్టుకున్నా ఆశ్చర్యకరంగానే ఉంటుంది వెంకట్ గారు. ఎస్, ఉద్యోగాల భర్తీ విషయంలో కూడా మోడీ గారే ఆదర్శం అయ్యారు. ఇప్పుడు కేసీఆర్ గారు దేశంలో 60 లక్షల పోస్టులు ఖాళీ పోస్టులు ఉన్నాయి. ఇప్పుడు ఈ 60 లక్షల పోస్టులు భారతదేశంలో గత 50 సంవత్సరాల్లో ఎప్పుడు లేనంత నిరుద్యోగం ఇప్పుడున్నది అని NSSO నివేదిక బయటపెట్టింది. నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్, కేంద్ర ప్రభుత్వ సంస్థ. కాబట్టి ఖాళీ పోస్టులను భర్తీ చేయాల్సిన ప్రాధాన్యత గతంలో ఎప్పటికంటే కూడా ఇప్పుడు పెరిగింది. ఈ 7 సంవత్సరాల్లో ఈ పోస్టులను భర్తీ చేసేందుకు మోడీ గారికి తీరిక లేకుండా అయింది. ఇదో సమస్య. రెండోది ఏమిటి అని అంటే, ఇప్పుడు క్రాంతి గారు ఆశ్చర్యకరంగా ఆర్టీఐ ద్వారా సమాచారం తీసుకోండి అంటున్నారు. నేను క్రాంతి గారికి గుర్తు చేయదలుచుకున్నది ఏంటి అంటే, ఆర్టీఐకి అప్లికేషన్ పెడితే గ్యారంటీగా సరైన సమాచారం లేదు. శ్రవణ్ గారు చెప్పారు, అది కరెక్ట్. కేంద్ర ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం ఆర్టీఐ చట్టంలో సవరణలు చేసింది. ఆర్టీఐ ద్వారా గ్యారంటీగా వాస్తవాలు తెలుస్తాయి అనేటువంటి నమ్మకం లేదు ఇప్పుడు. అందుకని ఇప్పుడు ఆర్టీఐని నమ్ముకుంటే కూడా వాస్తవ సమాచారం రాదు. మోడీ ప్రభుత్వం ఆర్టీఐని కూడా సగం మూసేసింది. ఈ పరిస్థితుల్లో సరిగ్గా దాన్నే అడ్వాంటేజ్ గా తీసుకొని టిఆర్ఎస్ ప్రభుత్వం కూడా మాట్లాడుతోంది, ఆర్టీఐ ద్వారా తీసుకోండి అని. అంటే వాళ్ళకి తెలుసు ఆర్టీఐ నుంచి వాస్తవం రాదు అని చెప్పేసి. అందుకని ఇప్పుడు కేంద్రం మోడీ గారు దారి చూపిస్తున్నారు, కేసీఆర్ గారు నడుస్తున్నారు అన్నట్టుగా ఉంది. ఇది న్యాయమా? ఇది సరైందా? ఒకటే గుర్తు పెట్టుకోవాలి, కేంద్రం అన్యాయం చేస్తే కేంద్రంతో కొట్లాడాల్సినవి ప్రాంతీయ పార్టీలు. ఈ దేశంలో ప్రాంతీయ పార్టీలకు, ప్రాంతీయ పార్టీల నాయకులకు గౌరవం బాగా పెరిగింది ఎప్పుడు అని అంటే కేంద్రంతో కొట్లాడినప్పుడు. ఈవెన్ కేసీఆర్ గారి నాయకత్వంలో టిఆర్ఎస్ కేంద్రంతో తెలంగాణ కోసం కొట్లాడినప్పుడే విలువ పెరిగింది.
ఇప్పుడు కూడా కేంద్రంతో కొట్లాడితే తెలంగాణకి న్యాయం జరుగుతుంది కానీ అది కూడా రాజ్యాంగబద్ధంగా కొట్లాడమంట అంటున్నాం. రైట్ ఫెడరల్ రాజ్యాంగంలో రాష్ట్ర ప్రభుత్వాలకు హక్కులు ఉన్నాయి, అధికారాలు ఉన్నాయి. వీరయ్య గారు ఆ రాజ్యాంగబద్ధంగానే కొట్లాడమని అంటున్నాం. ఇప్పుడు మోడీ ఎట్లా చెప్తే అట్లా మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు చేయాలి? రైట్ ఎందుకు మోడీ అంటే భయపడుతున్నారా, లాలూచి పడుతున్నారా? ఇది అర్థం రైట్ కాదు. రైట్ మనకి చాలా ఇండెప్త్గా వెళ్ళిపోవాల్సి వస్తుంది. రఘునందన్ గారు, ముఖ్యంగా ఉద్యోగ మన టీఆర్ఎస్ మేనిఫెస్టోలో భాగం నిరుద్యోగ భృతి అదొకటి. తర్వాత ప్రతిసారి ఉప ఎన్నిక వచ్చినప్పుడు, ప్రతిసారి ఎన్నిక వచ్చినప్పుడు మాత్రమే ఉద్యోగాల ఇష్యూ తెరపైకి వస్తుందని విపక్షాలు హైలైట్ చేయడంలో వాస్తవం ఉందా? తర్వాత ఇంకొకటి, మన మండలి ఎన్నికల్లో అంటే ఉద్యోగులే కదా, పట్టభద్రులే కదా ఓటేసేది. ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేసామనేది టీఆర్ఎస్ చాలా కేటగిరీగా చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసింది, వివిధ కార్పొరేషన్ల ద్వారా ఎన్ని భర్తీ చేసింది, అదేవిధంగా ఐటీ ప్రైవేట్ సెక్టర్ ద్వారా ఎన్ని భర్తీ చేసిందో చెప్పే ప్రయత్నం చేసింది. జనం నమ్మారు, ఓట్లేశారు. ఉద్యోగాలు ఇవ్వాలంటే రాష్ట్ర ప్రభుత్వం కాదు, కేంద్ర ప్రభుత్వం కూడా ఇవ్వాలి. అంతకంటే కులమానం ఏముంటుంది? గుర్తియండి మీరు, ఆ విషయం గుర్తియండి. మరి కేంద్ర ప్లీజ్ వన్ సెకండ్. అంతకంటే కులమానం ఏముంటుంది పట్టభద్రులు నమ్మడానికి, నిరుద్యోగులు నమ్మడానికి? అంటే విశ్లేషకులకు వచ్చిన వీరయ్య గారు నరనరాన మోడీని ద్వేషించడము, తప్పుడు ప్రచారాలు చేయడమే వారి లక్ష్యం అయితే ఇట్లా విశ్లేషకులు టార్గెట్ చేసుకుంటే కరెక్ట్ కాదండి. ఇప్పుడు ఆయన చెప్పింది వాస్తవం కదా, వీరయ్య గారు చెప్పింది వాస్తవం కదా. చెప్తా విను. నువ్వే అక్కడ కాంగ్రెస్ ఉంది వాళ్ళ తరఫున వకాలతో పుచ్చుకోవడానికి. నువ్వు కూడా వాళ్ళ వెనకాల ఎవరైనా పర్లేదు, నువ్వు మాట్లాడరాదు, నీవంతా మాట్లాడరాదు. వాళ్ళు గొప్ప సంస్కరణలు తెచ్చారు కదా, వాళ్ళ ఇంటికో ఉద్యోగం ఇచ్చారు, నిరుద్యోగ భృతి ఇచ్చారు కదా. అందుకనే 35 ఏళ్ళు పాలించిన వెస్ట్ బెంగాల్లో ఒక్క సూటి లేకుండా పోయారు కదా. వాళ్ళు శుద్ధులు చెప్తే ఎట్లా క్రాంతి? మీరు ఆచరించారు కదా, 3.5 దశాబ్దాలు కంటిన్యూస్గా 7-8 సార్లు ముఖ్యమంత్రులు కూడా ఆచరించారు కదా, దేశాన్ని మొత్తం ఉద్ధరించారు కదా. దేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు 17% ఉండే కదా మీ ఓట్లు, ఇలా 3% ఎందుకు వచ్చారు? ప్రాంతీయ పార్టీల స్థానం కూడా ఎందుకు లేకుండా పోతుంది మీకు? జాతీయ హోదా ఎన్నడూ కోల్పోయినరు. ప్రజలకు నచ్చింది పని చేస్తా ఉంటే ఇట్లా వ్యక్తిగత విమర్శలు చేస్తా ఉంటే మోడీ ఎన్నిసార్లు తిడతారు? మీరు అట్లా తిడితేనే 273 303 అయింది. వినాలే క్రాంతి, వినాలే క్రాంతి. 273 303కి వచ్చినాయి, 303 353కి వస్తాయి. ఈ తిట్లే మాకు దీవెనలు. ఏ వెలుగబెట్టారు వెస్ట్ బెంగాల్లో? వెస్ట్ బెంగాల్లో ఏమున్నది మీ ఎర్రజెండా అడ్రస్? ఏదో కేరళ గొప్పగా నియంత్రించిందని సొల్లు చెప్పారు. కేరళ ఏడలుంది. ఎందుకు మాట్లాడతారు వ్యక్తిగతంగా? పూర్తి కూడా గౌరవం లేకుండా ఏది పడితే అది మాట్లాడడం మీకే వెళ్తుందా? విశ్లేషకులు వచ్చినప్పుడు విశ్లేషకులుగా మాట్లాడాలి. పార్టీ జెండా ఎందుకు భుజాన్ని వేసుకొని వస్తారు? మీరు చెప్పండి, నాయకుడికి వచ్చినా చెప్పండి. ఏదో మోడీ గారి లైన్ లోనే కేసీఆర్ గారు పోతుంటే బాగా ఊతా ఉన్నాడు. ఏం చేస్తా ఉన్నాడు? విశ్లేషకులు అన్నప్పుడు న్యూట్రల్ గా మాట్లాడుతున్నప్పుడు ఉన్న వాస్తవాలు విశ్లేషకులుగా మాట్లాడుతున్నా. దశాబ్దాలు పాలించిన తర్వాత 0 సీట్లు వచ్చినాయని చెప్పిన వాస్తవంగా కాదా? వెస్ట్ బెంగాల్ ఇచ్చిన పాలసీ ప్రపంచానికి ఆదర్శం అయితే వెస్ట్ బెంగాల్ కేరళ గొప్ప కేరళ గొప్ప కంట్రోల్ చేసిందని చెప్పారు. కేరళలో ఇలా మళ్ళీ లాక్డౌన్ వచ్చింది, థర్డ్ వేవ్ వచ్చింది. అన్ని అబద్ధాలను ప్రచారం చేసి విశ్లేషకుల రూపంలో వచ్చి ఏమిటారు క్రాంతి? కొద్దిగా లేస్తే బట్టలు బదనాలు చేసుడు ఎందుకు వినాలి? ఏమున్నదని వినాలి? ప్రశ్నకు సమాధానం చెప్పండి. బాగా తెలుసు నాకు, అంతేనా? బాగా తెలుసు, మాకు బాగా తెలుసు అంటున్నా. మీకంటే 2 రోజుల ముందు నుంచి ఉన్నాం రాజకీయాలు. ఏది సమాధానం? పార్టీ తెచ్చుకోమని సమాధానమా? నువ్వెందుకు బాగా అవుతున్నావు? వాళ్ళకి నువ్వెందుకు బాగా అవుతున్నావు అంటున్నా. ఉన్నారు కదా, నువ్వెందుకు పోతున్నావు వాళ్ళ వెనకాల? ఉపయోగం లేదు, నేను అడిగిన దానికి నువ్వు చెప్పేసి ఉపయోగం లేదు. నేను అదే చెప్తా ఉన్నా. మీరు ఇట్లా మాట్లాడే ఉపయోగం లేదు వీరయ్య గారు. మీరు ఇట్లా మాట్లాడితే 273 అయింది. మీరు రోజు వచ్చి ఇట్లే మాట్లాడారు.
వచ్చే ఎన్నికలలో గుర్తు పెట్టుకోండి. ఈ వ్యక్తిగత ద్వేషాలతోటి మీరు విశ్లేషకులుగా ఖచ్చితంగా చెప్తాం. సారీ టు సే ఏది పార్టీ కండు వేసుకొని విమర్శించినట్టు మోడీ గీడి అని ఏకవచనంలో మాట్లాడుతూ ఉంటే గణాంకాలుంటే పెట్టుర్రి. రమ్మనూరి వీరయ్య గారిని 1950 నుంచి తెలంగాణలో ఏ సంవత్సరం టైం అవుతుంది ప్లీజ్ లాక్డౌన్ చేసుకోండి. శ్రవణ్ గారు వెంకట గారు ప్లీజ్ రఘునందర్ గారు వీరయ్య గారు స్ఫూర్తి అర్థం తెలుసుకొని మాట్లాడాలి. ప్రజలు ఓట్లేసినటువంటి పార్టీలను పట్టుకొని ఏది పడితే అది కూర్చొని టీవీలలో తిడతామంటే ఏంది అది? శ్రవణ్ గారు ఇట్లా తిట్టిరు. 304 సీట్లు వచ్చినాయి మాకు. ఉరిదీయాలే మోడీని అని మాట్లాడిరు. ఆమెను ఉరిదీసిండు సువేంద్ర అధికారి. వ్యక్తిగత విషయాలు ఉంటే పార్టీ శ్రావణ్ ఏం చెప్పు. ఇది కరెక్ట్ కాదు, ఏది కరెక్ట్ కాదు, ఏది పడితే మాట్లాడితే కరెక్టా? 303 సీట్లు గెలిచిన మమ్మల్ని ఒక్క సీటు గెలవడం తిడితే పడతామా? ఏం మాట్లాడతావు? టైం అవుతుంది. మమ్మల్ని 0 సీట్లు ఇచ్చారు. 3.5 దశాబ్దాల తర్వాత మీరు వచ్చి మమ్మల్ని ఎటకారం చేస్తా ఉంటే బరాబర్ ఇట్లా మాట్లాడతాం. నా ఓట్లన్నీ అని అడుగుతున్నా. ప్రజలు ఆమోదించిన ప్రభుత్వాన్ని టీవీలలో కూర్చొని తిట్టగానే గొప్పగా అయిపోతుందా? ఏంది వ్యక్తిగతంగా మోడీ గీడీ అని మాట్లాడుతుంటే వింటుంటామా? రైట్. తెలంగాణ ఉద్యోగాల జాబ్ క్యాలెండర్ గురించి జాబ్ క్యాలెండర్ గురించి గొప్పగా మాట్లాడుతున్నావు. క్రాంతి అరే ఎన్ని ఉద్యోగాలు ఇచ్చావో చెప్పమంటే బహిరంగ సభ కాదు, టీవీ చర్చలో ఇంటర్నేషనల్ డిబేట్ చేయి. అర్పులేంది అన్నాడు. నన్ను తిడతా ఉంటే పడడానికి లేదు. మాట్లాడుతున్నా మధ్యలో వస్తుంది నువ్వు క్రాంతి సమాధానం చెప్తున్నా. సమాధానం చెప్తున్నా. మీరు మాట్లాడింది క్రాంతి నేనే మాట్లాడాలి. నువ్వేందుకు మాట్లాడు? నువ్వు కరెక్ట్ అవునా కాదు? నువ్వు నేను వీరయ్య గారితో మాట్లాడతాను. శ్రవణ్ గారు ఈ టైంలో ఉద్యోగాల భర్తీని ఎలా చూస్తారు? శ్రవణ్ గారు గురించి మాట్లాడు. శ్రవణ్ గారు ఇప్పుడు there is a saying in English, if you cannot convince people, you confuse people అని చెప్పని ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇట్లా పబ్లిక్ ని కన్ఫ్యూజ్ చేసేటట్టు అర్చుకుంటే అర్థం లేదు. ఒక విషయం ఆర్టీఐకి సంబంధించిన విషయంలో ఒక మాట ప్లీజ్ సార్, అలౌ మీ టు. మీరు కూడా అట్లా ఇంటర్వ్యూ అయితే నేను ఏం చేయలేదు. ఆర్టీఐకి సంబంధించి వీరయ్య గారు ఒక కమెంట్ చేసింది. వాస్తవానికి ఆర్టీఐ చట్టాన్ని తూట్లు పడిచింది టిఆర్ఎస్ ప్రభుత్వం. ఫస్ట్ మొదలు పెట్టింది 2015లో. వెబ్సైట్ లో జీవోలు పెట్టాలి, అన్ని జీవోలు పెట్టాలి ఆర్టీఐ చట్టం ప్రకారంగా. జీవోలు పెట్టకుండా వాళ్ళు మొత్తం ఆ జీవో వెబ్సైట్ ను బంద్ చేస్తే హైకోర్టులో కేసేసి కోర్టు డైరెక్షన్ పట్టుకొచ్చి జీవోని రెస్టోర్ చేయించింది నేను. అయితే ఆ జీవోలు పెట్టకుండా ఇవాళ కూడా కాన్ఫిడెన్షియల్ అని చెప్పని 5% జీవోలు కూడా తెలంగాణలో ఇవాళ జీవోలు వెబ్సైట్ లో పెట్టట్లేరు. ఆర్టీఐ చట్టాన్ని తూట్లు పడుతున్న ప్రయత్నం మొట్టమొదటి టీఆర్ఎస్ చేసింది.
వీరయ్య గారు చెప్పినట్లుగా దాన్ని కొనసాగింపుగా మోడీ గారి ప్రభుత్వం పారదర్శక తూట్లు పొడుస్తూ మొత్తం ఆర్టీఐ చట్టాన్ని భ్రష్టు పట్టించింది. నేను చెప్పవలసిన అవసరం లేదు. మాడభూషి శ్రీధర్ గారు ఆర్టీఐ కమిషనర్ తెలంగాణలో ఉన్నారు, హైదరాబాద్ లో ఉన్నారు. ఆయన చెప్తారు ఇటు కేసీఆర్ గారు మోడీ గారు ఇద్దరు కలిసి ఆర్టీఐ చట్టాన్ని ఎట్లా భ్రష్టు పట్టింది. చర్చ పక్క పెట్టండి. రెండో విషయం ఏంటంటే వీరయ్య గారు చెప్పినట్లు సత్యం ఉంది. తిలా పాపం తలా పిడికడు. ఇవాళ లక్షల ఉద్యోగాలు కేంద్ర ప్రభుత్వంలో కూడా ఖాళీలు ఉన్నాయి. దాన్ని నింపే పరిస్థితి లేదు. దేశవ్యాప్తంగా ఇవాళ అన్ఎంప్లాయ్మెంట్ అనేటువంటిది విచ్చలవిడిగా పెరిగిపోయింది. దాన్ని అడ్రస్ చేసే పరిస్థితిలో లేదు. స్కిల్ డెవలప్మెంట్ కూడా చేసిన దాంట్లో కూడా పూర్తి స్థాయిలో విఫలమైపోయినారు. ఇండస్ట్రియల్ గ్రోత్ లేదు, స్కిల్ డెవలప్మెంట్ లేదు, ఉపాధి కల్పన లేదు, ఎంప్లాయ్మెంట్ పాలసీ లేదు కేంద్ర ప్రభుత్వానికి. అదే పద్ధతిలో ఒక నాణానికి రెండు వైపులు అన్నట్టుగా ఇవాళ టిఆర్ఎస్ ప్రభుత్వానికి కూడా ఒక ఎంప్లాయ్మెంట్ పాలసీ లేదు, స్కిల్ డెవలప్మెంట్ పాలసీ లేదు. పబ్లిక్ సెక్టర్ లో ఎట్లా ఎంప్లాయ్మెంట్ పాలసీ మీద ఇవాళ డిస్కస్ చేసే అవకాశం ఉంది కదా. రైట్, ఓకే. This is not fair. Yes, please. I've been hearing all the My time is over. Please. Carry on. Please conclude. పబ్లిక్ సెక్టర్ పాలసీ ఎంప్లాయ్మెంట్ పాలసీ లేదు, ప్రైవేట్ సెక్టర్ ఎంప్లాయ్మెంట్ పాలసీ లేదు. ఇవాటికి కూడా వీళ్ళు మేము 15 లక్షల ఉద్యోగాలు ఇచ్చినామంటారు. అది కూడా అబద్ధం. కేవలం 6,90,000 ఉద్యోగాలు మాత్రమే ప్రైవేట్ టీఎస్ఐ పాస్ ద్వారా వచ్చినాయి. దాంట్లో కూడా 99% స్థానికేతరులకి వచ్చినాయి. తెలంగాణ వానికి ఎవరికి ఉద్యోగాలు రాలా. ఇట్లా ఒక ఎంప్లాయ్మెంట్ పాలసీ లేదు, అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ లేదు. ఇవాళ ఒక ప్రశ్న అడుగుతా ఉన్నాం. మరి రఘునందన్ రావు గారు బాగా కోపానికి వస్తా ఉన్నారు. కిరణ్ గారు కూడా సమాధానం చెప్పాలి. మీరు 2018లో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ కోసం మీరు ఢిల్లీకి పంపినారు. 2018లో పంపినారు. ఇవాళ 21 జూలై నెలలో ఉన్నాం. 3.5 సంవత్సరాలుగా వై ఇస్ దట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిలేడ్ టు ది అసెంట్ టు ది ప్రెసిడెన్షియల్ ఆర్డర్ లేదని చెప్పని 3 ఏళ్ళు ప్రభుత్వం దాన్ని పాల్పడ్డది. పాపం తలాపిడికంటే ఈ రెండు పార్టీలు కూడా ఎంప్లాయ్మెంట్ విషయంలో మోసం చేసి ఒక్క మాట వినండి అన్న. మీరు వినకపోతే మీరు సమస్యను పరిష్కారం చేయలేరు. మీరు పరిష్కరించే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం 2.5 సంవత్సరాలు ఎందుకు పోయిన సంవత్సరమే క్రాంతి గారు మీకే ఇచ్చేస్తున్నాం. పోయిన సంవత్సరమే కేంద్ర ప్రభుత్వం ప్రెసిడెన్షియల్ ఆర్డర్కి సంబంధించిన జీవోని ఇచ్చింది. మేము ఇచ్చి కూడా ఏడాది అయింది. అదొకటే లేట వారికి చెప్పాలనుకున్నా. సుబ్రహ్మణ్య స్వామి గారు ఒక ఉత్తరం పెట్టి 2G కుంభకోణం మీద రాయమంటే మీరు 4 ఏళ్ళు మీ మన్మోహన్ సింగ్ గారు కనీసం ముట్టుకోలేదన్న. మేము మాకు ఒక ఉత్తరం వస్తే 2 సంవత్సరాలలో మేము క్లియర్ చేసి రాష్ట్ర ప్రభుత్వానికి నేను వాస్తవాలే మాట్లాడుతున్నాను. అరుమంటే నేను నీకంటే గట్టిగా రుస్తా. అరుమంటే నేను నీకంటే గట్టిగా రుస్తా. నేను అదే చెప్తా ఉన్నా. అరుమంటే నేను నీకంటే గట్టిగా రుస్తా. అరుమంటే నేను నీకంటే గట్టిగా రుస్తా. ప్రధానమంత్రి కార్యాలయానికి ఒకటే నిమిషం ఆగాలి. ప్రధానమంత్రికి రాష్ట్ర ప్రభుత్వం పంపించినటువంటి లెటర్ కేంద్ర న్యాయశాఖ సమాధానం స్ట్రేట్ గా చెప్తున్నాం. మా దగ్గర 2 సంవత్సరాలు కూడా ఆగలేదు అనేది నేను సూటిగా చెప్తున్న సమాధానం. మీ లెక్క ఒక ఎంపీ రాస్తే 2G కుంభకోణానికి 5 ఏళ్ళు పెట్టుకున్నారు ప్రధానమంత్రి అని నీకు సమాధానం చెప్తా ఉన్నా. మేము 2 ఏళ్ళు ఆపలేదని చెప్తా ఉన్నాం. మేము జియో క్లియర్ చేసి పంపించి 1 ఇయర్ అయిపోయింది రాష్ట్ర ప్రభుత్వానికి అని చెప్తున్నాం. ఉద్యోగాల భర్తీ విషయంలో మండలి ఎన్నికల ఫలితాలు పట్టభద్రులు గ్రాడ్యుయేట్ మెచ్యూరిటీ ఓటర్స్ వేశారు. మేము ఉద్యోగాలు భర్తీ చేశాం అని నమ్మడానికి ఇది ఒక అవకాశం ఉంటుంది కదంటే ఏం చెప్తారు చివరగా? ఒకవేళ ప్రజా తీర్పే ప్రామాణికమని మీరు చెప్పదలుచుకుంటే మరి మా గురించి విమర్శించడం అవసరం లేదు. ఎందుకంటే 273 303కి వచ్చినాయి. ఈ 303 రేపు 353 అవుతున్నాయి. ప్రజల తీర్పే ప్రామాణికం. నిరుద్యోగులంతా టీఆర్ఎస్ పార్టీకి ఓటేసిరని మీరు చెప్పదలుచుకుంటే పట్టభద్రుల ఎన్నికలలో 2 స్థానాలు గెలిచి మొత్తం నిరుద్యోగులంతా టీఆర్ఎస్ పార్టీ వెనకాల ఉన్నది నిజమని మీరు చెప్పదలుచుకుంటే ఎన్నికల గణాంకాలకి నిరుద్యోగ సమస్యకి ఈక్వాలిటీ ఉందని మీరు చెప్పదలుచుకుంటే ఇందాక నేను మాట్లాడింది నేను అరిచిందంతా కరెక్టే అని శాంతి ఒప్పుకోవాలి, చప్పట్లు కొట్టాలి. ఎందుకంటే వాళ్ళు 14 సీట్లకి వెళ్ళి వాళ్ళ ఎంపీలు 14-15 ఉంటే ఆడికెళ్ళి వాళ్ళ ఎంపీలు సింగిల్ డిజిట్కి వచ్చారు. మాకు 4 ఎంపీలు ఇచ్చిరు. మరి తర్వాత అన్ని తప్పన్న తర్వాత మాకు సంఖ్య పెరిగింది. చేస్తుంది కరెక్ట్ అని చెప్పి ప్లీజ్ కంక్లూడ్. ఇవాళ అంటే ఒక ఎంప్లాయ్మెంట్ పాలసీ మీద ఒక కీలక నిర్ణయం వస్తున్నా ఇవాళ? తప్పకుండా కేసీఆర్ గారు ఇంత సుదీర్ఘంగా చర్చిస్తున్నారంటే తప్పకుండా ఎంప్లాయ్మెంట్ మీద ఒక క్యాలెండర్ ను రిక్రూట్మెంట్ ఒక క్యాలెండర్ ఉంటుంది. అట్లాగే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి చెప్తున్నాం కదా, ముందే చెప్పినాం కదా,
మేము గణాంకాలను బయటకు చెప్పకపోయినా కూడా తప్పకుండా దాని మీద సైంటిఫిక్ గా చర్చ జరుగుతుంది. Right. సైంటిఫిక్ గా రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇప్పుడు ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి నేను చెప్తున్నా కదా, ఒక్కొక్క శాఖలో పనికిమాలిన పోస్టులు చాలా ఉన్నాయి. Right, okay, thank you. వైద్య శాఖలో ఇది ఆయన చెప్పేది పనికిమాలిన ఉద్యోగాలు. జిల్లాలు పెరిగినాయి, మండలాలు పెరిగినాయి, తర్వాత కార్యాలయాలు పెరిగినాయి. ఇది వాటి చర్చ కార్యక్రమం. చర్చలో పాల్గొన్న రఘునందన గారికి, క్రాంతి గారికి, దాసు శ్రవణ్ గారికి, వీరే గారికి ధన్యవాదాలు. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూ ఉండండి HM TV. వార్త ఆగదు, నిజం దాగదు.